ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చేయ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో సెలవిస్తుంది, మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మాటను ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినటువంటి మాట అండి. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము చాలా విషయాలను మనము మనుషుల ద్వారా ప్రయత్నం చేస్తుంటాము. మనుషుల యొక్క బలము ద్వారా, మనుషుల యొక్క జ్ఞానముతో మనం చాలా విషయాలను మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రియమైన బిడ్డలారా, మనుషులు కొన్ని విషయాలను మాత్రమే చేయగలరండి. చాలా విషయాలు మనుషులు చేయలేరు. వారు బలము చేత చేయలేరు, వారు జ్ఞానం చేత చేయలేరు. కానీ దేవునికి సమస్తము సాధ్యము, ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు అని చెప్పి పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 5వ అధ్యాయంలో మనము పేతురుని గమనిస్తున్నామండి. పేతురు రాత్రంతా కూడా ఆయన వలలు వేసి ఆయన చేపలు పట్టడానికి ప్రయాసపడుతున్నాడు. ఈ పేతురు మామూలు వ్యక్తి కాదండి. నీళ్ళ యొక్క రంగును చూసి, నీళ్ళ యొక్క వాసనను చూసి ఈ స్థలంలో చేపలు ఉంటాయి అని చెప్పగలిగినటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి. కానీ అలాంటి గొప్ప అనుభవం గల వ్యక్తి యొక్క జ్ఞానము ఆయన మోసం చేస్తుంది. ఎంతో ప్రయాసపడుతున్నాడు తన బలము చేత, తనకు జ్ఞానం చేత, కానీ ఆయనకి జయాన్ని పొందుకోలేకపోతున్నాడు. చేపలు దొరకలేదు, మోసపోతున్నాడు. బాధతో, పిల్లరా అవమానముతో ఆయన ఒట్టి చేతులతో మళ్ళీ సముద్ర తీరానికి వస్తున్నాడు. ఇంటికి వెళ్ళడానికి, ఒట్టి చేతులతో వెళ్ళడానికి ఆయన బాధతో అన్నిటిని సిద్ధపరుస్తున్నాడు. పిల్లలు అప్పుడు యేసుక్రీస్తు పేతురుని కలుసుకుంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా నువ్వు మళ్ళీ వెళ్ళి నువ్వు సముద్రంలో వలలు వేయి, అప్పుడు నీకు ఖచ్చితంగా దొరుకుతాయని చెప్పి అంటున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేయించున్నానని చెప్పి దేవుని మాటకు లోబడ్డాడు. తన యొక్క జ్ఞానాన్ని తీసి పక్కన పెట్టాడండి. దేవుని మాట మీద ఆధారపడ్డాడు. పిల్లల రాత్రంతా ప్రయాసపడి తన సొంత జ్ఞానంతో ఏమీ సాధించలేని పేతురు యేసయ్య మాటకు లోబడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, పిల్లల రాత్రంతా ప్రయాసపడి దొరకనటువంటి ఆశీర్వాదము యేసయ్య మాటకు లోబడిన కొద్ది నిమిషాల్లో దొరికిందండి. 2-3 రోజులు ప్రయాసపడినా కూడా పట్టలేనంత చేపలు ప్రియులరా కొద్ది నిమిషాల్లో, దేవుని మాటలకు లోబడిన కొద్ది నిమిషాల్లో పేతురుకు దొరికాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు ఆశ్చర్యపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ సొంత జ్ఞానం చేత, మనుషుల జ్ఞానం చేత, మనుషుల సహాయం చేత చాలా విషయాలు ప్రయాసపడి అన్ని అపజయాలు కలిగి అవమానం పాలై ఉన్నారము. యేసయ్య అంటున్నాడు, మనుషులకు ఎన్న అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తాన్ని చేయగలిగినటువంటి బలవంతుడైనటువంటి దేవుని చేతికి మీ భవిష్యత్తుని, మీ యొక్క కార్యాలను ప్రియుల ఆయన చేతికి అప్పగించండి. ఆయన మీ కొరకు సమస్తాన్ని చేసేటువంటి దేవుడు, ఆయన నీ కొరకు సమస్తాన్ని చేసేటువంటి దేవుడు. ఆయన వల్ల నీ అపజయాన్ని ఆయన మార్చగలడు, నీ యొక్క అవమానాన్ని ఆయన మార్చగలడు. దేవుని బిడ్డ నిన్ను మళ్ళీ హెచ్చించగలడు. నువ్వు ఎంతో ప్రయాసపడి నీ ధనాన్ని ఖర్చు పెట్టి, బలాన్ని ఖర్చు పెట్టి, మనుషుల జ్ఞానంతో ప్రయాసపడి చేయలేని అన్ని విషయాల్ని దేవుడు తన యొక్క బలము చేత ఆయన చేయగలడు. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవునికి సాధ్యం, ఆయనకి సమస్తము సాధ్యం, నాకు సమస్తము సాధ్యము. నా చేతికి నీ క్రియలను నువ్వు అప్పగిస్తావా? నేను నీ కొరకు చేయడానికి, సమస్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా కుమారుడు, నా కుమార్తె అంటున్నాడు. కాబట్టి మనం ఏమాత్రం మనము అవమానపాలు అయ్యామే అని చెప్పి బాధపడనక్కర్లేదు, సొమ్మసిలిపోనక్కర్లేదు. మన కొరకు సమస్తాన్ని చేయగలిగిన బలవంతుడు మన కొరకు ఉన్నాడు. కాబట్టి ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మనుషులకి ఇది అసాధ్యమే కానీ దేవునికి తండ్రి సాధ్యం అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా మా జీవితాల్లో తండ్రి, మా జ్ఞానం చేత తండ్రి అయ్యా సాధ్యపడనివి, చేయలేనివి తండ్రి నువ్వు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. అయ్యా నా సహోదరులు తండ్రి తమ సొంత బలము చేత, మనుషుల బలము చేత, మనుషుల జ్ఞానం చేత ప్రయాసపడి తండ్రి ఏ విషయాలైతే తండ్రి ఓడిపోయి ఉన్నారో, అవమానపాలై ఉన్నారో, సొమ్మసిల్లిపోయి ఉన్నారో తండ్రి, ఆయా విషయాల్లో తండ్రి మీరే మీ బిడ్డలకు జయాన్ని కలిగించండి. మీ బిడ్డల యొక్క అపజయాలు మార్చండి. మీ బిడ్డల యొక్క జీవితాలను వెలిగించమని అయ్యా మీ బిడ్డలను తండ్రి హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. వారు కోల్పోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదము తండ్రి
వారికి దొరుకునుగాక, అడ్డుపడిన ఆశీర్వాదాలు వారికి దొరుకునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ తండ్రి దీవించే హస్తము వారికి తోడుని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.